ఎప్పట్లాగే మన గుడివాడ గచ్చికొక్క రావడం మీడియా ముందుకి వాడి ఇష్టాసారంగా మురిగేసి వెళ్ళిపోయాడు. ఎదవకి ఏం చెప్తున్నానంటే, ఒరే పనికి మానలు వచ్చాయతవా, కొన్ని అనుకోని సంఘటనలు జరగరాని సంఘటనలు ఇప్పుడే కాదు, మీ 420 అదే నీ భాషలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని 420 అని చెప్పేసాను, అదని ఇదని చెప్పేసాను. ఒకసారి నీకు తెలియదేమో, పనికి మానలేదో ఒకసారి చెక్ చేసుకో. దేశంలో ఏ నాయకుడి పైన లేనన్ని 420 కేసులు మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. అది తెలుసుకొని ఒకవేళ తెలిసిన తర్వాత వెళ్ళి ఎవరిదన్నాను ఆ పని చెయ్యి. నీ బతికి సిగ్గు శరం అనేది దేవుడి బెట్ల. 4 ఏళ్ళ మీద ఉద్ధరించేసేము. చంద్రబాబు నాయుడు గారు ఏదో జనాలను చంపేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి కదా. అది ప్రజా సంకల్ప యాత్ర కాదు, అది పదవీ సంకల్ప యాత్ర. ఆ సభల్లో కూడా చనిపోయారు జనాలు. దాన్ని ఎవడో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం ఎవడూ చేయలే. ఒకవేళ అలా చేసి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సభలు పెట్టేటోడు కాదు. ఆ యాత్ర ఏదైతే ఉందో, ముద్దుల యాత్ర శవయాత్ర చేశాడు కదా, పదవి సంకల్ప యాత్ర, అదే మీ దృష్టిలో ప్రజా సంకల్ప యాత్ర, అది జరిగేది కాదు. ఈ బోకు మాటలు మానే. ఇంకా నీ పరిజ్ఞానం ఏ మేరకో, లేదంటే నీ పరిపాలన, లేదంటే నువ్వు గుడివాడ ప్రజలకు ఏం చేసావో అందరికీ తెలిసిందే కదా. నువ్వేం పీక్స్ వచ్చావని చెప్పేసి 3 ఏళ్ళు మంత్రిగా ఉండి, నువ్వు మంత్రి హోదాలో ఉండి ఏం చేసావు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంటావు. నువ్వు గట్టిగా ఎవరైనా పాలనాపరమైన విధంగా ఏదైనా క్వశ్చన్ అడిగాడానికి నిన్ను, దానికి సమాధానం మనం చెప్పలేం. మనకు వచ్చినవి 2 ఒకటి బూతులు తిట్టాలా, 2 జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలా. ఏం ఉద్ధరించేశారని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నది మీరే కదా. ప్రతిపక్ష నేత సభలు జరిగేటప్పుడు అక్కడ ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా, తొక్కిసలాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదో, ప్రభుత్వం అందే కదా. ఎలాంటి సొల్లుకోలు చెప్పమంటే 100 చెప్తావు, వీటికి సమాధానం చెప్పవు. సిగ్గు అనేది నీ బతికి లేదు అసలు. అది రాదు నీకు ఈ జన్మకి. ఎవడో కూడా కావాలని చెప్పేసి జనాలను చంపాలని చెప్పి ఎవరు అనుకోరు. మీ పార్టీలో ఉంటారు ఎలాగో, ఎందుకంటే మనం చూసాం కదా గతంలో. అవసరమైతే తన పైన తానే దాడి చేయించుకుంటాడు, లేదంటే కుటుంబ సభ్యుల్ని ఏ బాబాయినా ఎవరినో వేసేసి అది కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి చెప్తారు. అంతటి నీచులు మీరు. పైగా నువ్వు ఏ ఆలోచన మరుగుతున్నావు, పనికి మనసు ఉంటావా.